ఒక ఊళ్ళో శారద, అనామిక అనే అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. ఇద్దరికీ వంటంటే ప్రాణం. శారద చేసే వంటని ప్రసాద్ తినేవాడు. అనామిక చేసే వంటని రమేష్ తినేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఓ రోజున ప్రసాదు న్యూస్ పేపర్ పట్టుకుని ఇంటికి సంతోషంగా వచ్చాడు. ఓ అత్తాకోడళ్ళు, మీరెక్కడున్నా సరే మీరు చేస్తున్న పనుల్ని వదిలిపెట్టి ఇంట్లోకి రండి, మీకో శుభవార్తను తీసుకొచ్చాను అని చెప్పాడు. శారద, అనామిక ఆనందంగా ఇంట్లోకొచ్చారు. ప్రసాద్ చేతిలో ఉన్న పేపర్ని చూశారు. ఏంటండి ఆ శుభవార్త? నా వంటల గురించి పేపర్లో వేయించారా? అంతలేదత్తయ్య, మా ఆయన నా వంటల గురించి పేపర్లో వేయించుంటాడు. ఏం మావయ్య? మీ ఇద్దరి వంటల గురించి మేమిద్దరం ఏ పేపర్లో వేయించలేదు. అంత సాహసం కూడా చేయలేమమ్మా కోళ్ళ అని చెప్పగానే అత్తాకోడళ్ళు నిరాశపడ్డారు. అదోలాగా ముఖం పెట్టి, మరి పేపర్ ఎందుకు తెచ్చారు? ఓ అత్తకొడళ్ళు రండి, శుభవార్త తెచ్చారని ఎందుకు చెప్పారు మావయ్య? అసలే నేను చెంతకాయ పచ్చడి పెట్టే ఆలోచనలో ఉన్నాను. అందుకేం కావాలో రాసుకుంటుంటే మీరు పిలిచారు. నేనేం ఖాళీగా లేనత్తయ్య. నేను కూడా రేపు చేపల పులుసు పెట్టాలి అనుకుంటున్నాను. బ్రతుకున్న చేపల్ని ఎక్కడి నుంచి తీసుకొద్దామా అని దీర్ఘంగా థింక్ చేసే పనిలో ఉన్నాను అని ఇద్దరూ వాదించుకోవటం మొదలుపెట్టారు. ప్రసాద్కి కోపం వచ్చింది. గట్టిగా, శారదా, ఏమ్మా కోళ్ళ, ఏంటిది అని అరిచాడు. ఆ అరుపుకి ఇద్దరూ భయపడ్డారు. అయోమయంగా ప్రసాద్ని చూస్తూ ఉంటారు. లేచినప్పటినుంచి తిరిగి పడుకునేదాకా మీ అత్తాకోడల వంటల వాదన జరుగుతూనే ఉండాలా? అది కాదండి. ఇంక మాట్లాడబాకు శారదా, నేను చెప్పేదేనండి. చెప్పండి మావయ్య, మీరు తీసుకొచ్చిన శుభవార్త ఏంటో ముందు చెప్పండి. హైదరాబాదులో రాష్ట్ర స్థాయి వంటల పోటీ జరుగుతుందని పేపర్లో వేశారు. మీ వంటల ప్రతాపాన్ని అక్కడ చూపిస్తారా? చెప్పండి. గెలిస్తే ఏమిస్తారు మావయ్య? వంటల రారాణి అనే బిరుదుతో పాటు కప్పు కూడా ఇస్తారు. 2 లక్షల రూపాయలు ఇస్తారమ్మా కోళ్ళ. అయితే ఆ కప్పు నాదే, ఆ 2 లక్షల రూపాయలు నావే. అత్తయ్య, పగటి కలలు నిజం కావు. అందులో ఇలా నిలబడి కనే కలలు అసలే నిజం కావు. నీకు కుళ్ళు కోళ్ళ, అందుకే ఇట్టాంటి చెప్పి భయపెడతావు. వాదించుకోవటం పక్కన పెట్టండి. అక్కడ అత్తాకోడలు కలిసి వంట చెయ్యాలి. మీరిద్దరూ ముందుగా మాట్లాడుకోండి. నేను వాళ్ళకి ఫోన్ చేసి మీ పేర్లు నమోదు చేయిస్తాను. రేపే మన ప్రయాణం అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోళ్ళ, ఆలు దమ్ బిర్యానీతో మనం కప్పు కొట్టాల్సిందే. నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య. పద, అందుకు కావలసిన వంట సరుకుల్ని రెడీ చేసుకుందాం. రేపే మన ప్రయాణం అని మీ మావయ్య చెప్పాడు కదా అని ఇద్దరూ ఆలూ దమ్ బిర్యానీ కోసం కావాల్సిన వాటి గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున అత్తాకోడళ్ళు కావాల్సిన సామాన్లు సర్దుకొని ట్రైన్ ఎక్కారు. వాళ్లతో పాటు పెద్ద బుట్టలో బాసుమతి బియ్యం, బంగాళదుంపలు, మసాలా దినుసులు పెట్టుకున్నారు. ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎందుకు నాన్న ఈ అత్తాకోడలని అంత దూరం తీసుకెళ్లటం? ఎందుకు బాబు అలా అంటావు? మన అత్తాకోడలిద్దరూ వంటలు సూపర్గా చేస్తారు కదా, గెలిచే అవకాశం కూడా ఉంది వీళ్ళకి. అది కాదు నాన్న, అసలే ఈ అత్తాకోడలు వంటల విషయంలో ఒకరి మాట ఒకరు వినరు. పోటీలో ఇద్దరు వాదించుకుంటారు, గొడవ పడతారు. అప్పుడు కెమెరాలు మొత్తం వీళ్ళ వైపు తిరుగుతాయి. పరువు పోతుంది నాన్న. లేదులే బాబు, నువ్వు చెప్పినట్టు జరిగినా, నేను అనుకున్నట్టు గెలిచినా మన అత్తాకోడలైతే ఫేమస్ అయిపోతారులే. అందరూ చూస్తారు, పేపర్లో పడతారు. అది కాదు నాన్న, ఇంత ఖర్చు పెట్టుకొని అంత దూరం పోయేదెందుకని అని రమేష్ ఏదో చెప్పబోతూ ఉండగానే అది పూర్తి కాకుండానే ప్రసాద్ కల్పించుకొని, బాబు రమేషు, నువ్వలా నిరాశగా మాట్లాడబాకు. పోతే 5,000 పోతాయి, వస్తే 2 లక్షలు వస్తాయరా. మన వాళ్ళ మీద మనం నమ్మకంగా ఉండాలి. ఇంటి దగ్గర అంటే 4 గోడలు ఉంటాయి. గొడవ పడ్డా వాదించుకున్నా ఏమీ కాదు. ఇక్కడట్టా కాదని ఆ మాత్రం వీళ్ళిద్దరికి తెలియదా చెప్పు అని అనగానే ఇక రమేష్ ఏమీ మాట్లాడలేదు. ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంటుంది. చెరొక విండో సీట్లో కూర్చున్న శారద, అనామికలకి తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్న మాటలేమీ అర్థం కాలేదు. అత్తయ్య, మనం ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే. 2 లక్షలు గెలవాల్సిందే. అవును కోళ్ళ, నేను చెప్పినట్టు ఆలు దమ్ బిర్యానీ చేసామంటే కప్పు మనదే, 2 లక్షలు మనయే. అత్తయ్య, మీరు చేస్తే అది పాత మోడల్ బిర్యానీ అవుతుంది, అంతే తప్ప కొత్త మోడల్ బిర్యానీ అవ్వదు. నేను గనక చెప్పినట్టు చేస్తేనే కొత్త మోడల్ ఆలు బిర్యానీ అవుతుంది.
గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అని అనామిక చెప్పగానే శారదకి కోపమొచ్చింది. అయినా బిర్యానీలో పాత కొత్త ఏంటే, ఎవరు చేసినది బిర్యానీయే. కానీ అత్తయ్య, రుచిలో తేడా ఉంటుంది కదా. మీకు గుర్తుందా, మనం ఇంట్లో ఒక రోజున ఆలుదమ్ బిర్యానీ చేసాం. ఎందుకు గుర్తులేదు? చాలా బాగా గుర్తుంది. నేను చేసిన ఆలు బిర్యానీ మొత్తం అయిపోయిందిగా, నువ్వు చేసిన ఆలు బిర్యానీ మిగిలిపోయింది. మీరు మీకు అనుకూలంగా చెప్పుకుంటున్నారు, జరిగిన వాస్తవమే చెప్పట్లేదు. ఇదే మరి జరిగింది. అని అత్తాకోడళ్ళు వాదించుకోవటం మొదలుపెట్టారు. రమేషు ప్రసాదులు మాత్రం తలలు పట్టుకున్నారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ట్రైను కొంత దూరం వెళ్ళగానే వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులు ఉన్నట్టుండి ఒక్కసారిగా ట్రైను ఆగిపోయింది. అందరూ అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. అప్పుడే టీసీ వచ్చాడు. ఎవ్వరూ కంగారు పడకండి, అతిగా వర్షం పడుతూ ఉండటం వల్ల ట్రైన్స్ 2-3 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి అని చెప్పగానే అత్తాకోడళ్ళు ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు. అయ్యా టీసీ గారు, మేము 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని హైదరాబాదులో జరిగే వంటల పోటీకి వెళ్తున్నాం. 2-3 గంటలు ఆలస్యం అయితే మేము ఆ పోటీ సమయానికి చేరుకోలేం. దానికి నన్నేం చేయమంటారు చెప్పండి? ఇంతలా వర్షం పడుతుందని మీరు అనుకున్నారా? లేదు కదా. పోనీ నాకు ముందుగా తెలుస్తుందా? లేదు కదా. ఓపిక పట్టాలండి, ఇక తప్పదు. అది కాదు సార్, పోటీకి వెళ్ళకపోతే మేము 5,000 రూపాయలు నష్టపోతాం. నష్టపోవడం ఎందుకయ్యా? ఆ పోటీ చేయాలనుకున్న వంటలని ఇక్కడ చెయ్యండి. అసలే వర్షం, పైగా చల్లని గాలి. మీరు చేసే వంటలు వేడివేడిగా ఉంటాయి. నచ్చిన వాళ్ళు డబ్బులిచ్చి తింటారు. అత్తాకోడలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చూశారా, నేనిచ్చిన ఐడియా ఎదిరిపోయింది కదా. ఎవ్వరూ బయటికి చూడకండి, చేతులు బయటకు పెట్టకండి. వర్షం జోరుగా పడుతుంది, లోపలే జాగ్రత్తగా ఉండండి. తెచ్చుకున్న వాటిని తింటూ టెన్షన్ పడకుండా ఇంట్లో ఉన్నట్టుగా ఉండండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. భోగిలో కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. బయట వర్షం కుండపోతగా కురుస్తుంది. అత్తయ్య, టీసీ చెప్పింది నిజమే కదా. మనం ఇక్కడే ఆలుదమ్ బిర్యానీ చేసామైతే ఎలా ఉంటుంది? ట్రైన్లోనా? నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా కోళ్ళ? పిచ్చి కాదత్తయ్య, చూడండి, భోగిళ్ళందరూ చలితో వణికిపోతున్నారు. అదే వేడివేడి బిర్యానీ దొరికితే తింటారు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది శారదా. నాన్న, ట్రైన్లో వంట చేయటం ఎలాగా? మన దగ్గర ఇండక్షన్ స్టవ్ ఉంది కదా బాబు, పోటీ కోసం తెచ్చుకున్నాంగా అని చెప్పగానే అత్తాకోడళ్ళ కళ్ళల్లో వెలుగు కనిపించింది. అయితే ఆలస్యం ఎందుకు, వంట చేద్దాం కోళ్ళ. కానీ ఒక షరత్ అత్తయ్య. ఏంటది? ఈసారి నా మాట కూడా వినాలి. సరే, నువ్వు నా మాట వినాలి. అలా ఇద్దరూ రాజీ పడ్డారు. వెంటనే సామాన్లు తీసి ఒక మూలన సర్దుకున్నారు. భోగిలో ఉన్న ప్రయాణికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమమ్మా, నిజంగానే బిర్యానీ చేస్తారా? అవునండి. అయితే మాకు పెట్టాలి. డబ్బులిస్తే తప్పకుండా పెడతాం బాబు అని చెప్పగానే భోగి మొత్తం నవ్వులతో మారుమ్రోగింది. కొద్దిసేపటికి ఇండక్షన్ స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యి వేడి చేశారు. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేయగానే సువాసన భోగి అంతా వ్యాపించింది. ఆహా, ఈ వాసనకే ఆకలేస్తుంది. ఇంకా అసలు పని మొదలే కాలేదండి. అనామిక మసాలా కలిపింది. ఇద్దరు ఒకరి పని ఒకరు చూసుకుంటూ చేస్తుంటే, ఇదిగో చూడు రమేషు, ఇంట్లో ఎప్పుడు వాదించుకునేవాళ్ళు, ఇప్పుడు చూసావా ఎంత బాగా కలిసి పనిచేస్తున్నారో? నిజమేనన్నా. కొద్దిసేపటికే బాసుమతి బియ్యం కూడా వేసి దమ్ము పెట్టారు. ఆ సువాసన భోగి దాటి పక్క భోగిలకు కూడా చేరింది. దాదాపు 40 నిమిషాల తర్వాత అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మన ఆలుదమ్ బిర్యానీ రెడీ. వెంటనే చిన్న చిన్న డబ్బాల్లో బిర్యానీ వడ్డించటం మొదలుపెట్టారు. మొదట 10 మంది కొనుగోలు చేశారు. తిన్నాక, ఇంకో డబ్బా ఇవ్వండి, నాకు 2 ఇవ్వండి, పక్క బోగీలో నా స్నేహితులున్నారు, వాళ్ళకి కూడా కావాలి. అలా గంటలోనే బిర్యానీ మొత్తం అమ్ముడైపోయింది. ఎంతొచ్చిందమ్మా కోళ్ళ? మావయ్య, 5,000 రూపాయలు వచ్చాయి. అంటే పోటీ కట్టిన డబ్బులు వచ్చేసినట్టే. ఆ మాట విని అందరూ సంతోషపడ్డారు. మనం వెళ్ళే వరకు పోటీకి సమయం ఉంటే వెళ్దాం అత్తయ్య, లేదంటే తిరిగి ఇంటికి వచ్చేద్దాం కోళ్ళ. కానీ అత్తయ్య, ఇది ఎలాగో వర్షాకాలం కాబట్టి మనం ట్రైన్లో ఆలుదమ్ బిర్యానీ అమ్మితే ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుంది కోళ్ళ. ఇంటి దగ్గరే చేసుకొని చిన్న చిన్న డబ్బాలో పెట్టుకొచ్చి అమ్మితే సరిపోద్ది. అలా అత్తాకోడలిద్దరూ మాట్లాడుకున్నారు. 5 గంటల తర్వాత హైదరాబాద్కి చేరుకున్నారు. పోటీ సమయం దాటిపోయిందని చెప్పారు. దాంతో తిరిగి మరుసటి రోజున ఇంటికి చేరుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇంటి దగ్గరే వేడివేడి ఆలుదమ్ బిర్యానీ చేసుకుని డబ్బాల్లో కట్టి ట్రైన్లో అమ్మేవాళ్ళు. వచ్చిన డబ్బులతో సంతోషంగా జీవించేవాళ్ళు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.